అందరూ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నూతనంగా సీఎంగా వచ్చి ఈరోజు 100 రోజులైంది. దాని భాగం ఎలా ఉంది అంటే 100 రోజుల్లో సంబరాలు చేసుకున్నట్టు ఒక ఆనందంలో ఎలా అయితే మునిగిపోతారో, అంటే కష్టం నుంచి సుఖానికి ఎలా అయితే వస్తారో, ఒక మనిషి ఎంత కష్టపడి పైకి ఎదుగుతాడో, ఎంత కిందకి లాగుతారో, మళ్ళీ వాడు పైకి వస్తాడు. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అసలు దిక్కు దోషం లేకుండా అయిపోయింది. అమ్మ లేని ఊరు అయిపోయింది, సరిగ్గా రోడ్లు లేని ఊరు అయిపోయింది. ఏదో చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు ఆ పేటీఎం బ్యాచ్ వైసీపీ నాయకులు. వాళ్ళకి ఈ రోజు 100 రోజులు సంబరాలు చేసుకుంటూ ఒక టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఇంత ఆనందంగా ముందుకు సాగుతుందంటే నిజంగా చెప్పాలంటే ఆ గుండె ధైర్యానికి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఏమి లేవు అని చెప్పి ముందు తీసుకుని వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థాయిలో, అంటే ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం, ఇండియానే కాదు వరల్డ్ మొత్తం మాట్లాడుకునే స్థానాన్ని తీసుకుని వచ్చింది ఘనత పవన్ కళ్యాణ్ గారు కదా. గ్రామం నుంచి సిటీ వరకు ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో అభివృద్ధి అంటే ఏందనేది తీసుకుని వచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం చెప్పారు కొంతమంది, అమ్మ ఒడి ఈరు, అన్న క్యాంటీన్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, అభివృద్ధి చెందదు, ఈ పని అయిపోయిందని. కానీ గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 ఏదైతే పథకం వదిలారో ఈ రోజు అమల్లో ఉన్నాయి. ప్రతిదీ అమల్లో జరుగుతున్నాయి. అన్న క్యాంటీన్ చూస్తున్నాం. రెండోది మన ఉచిత బస్సు సహకారము, 2 రోజులు ఉచిత బస్సు సహకారం చేస్తున్నారు. మూడోది ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు ఉద్యోగాల గురించి. ఆ ఉద్యోగాల గురించి ఈ రోజు ఏ స్థాయిలో తీసుకుపోయారనేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఉచిత గ్యాస్, 2 నెలల నుంచి గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు. ఇంకేం కావాలండి జనాలకి? ఇంకేం కావాలి? చెప్పిన మాట చెప్పినట్టుగా నడుస్తున్నాం. ఇదే కంటిన్యూగా ఇదే ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఒక ముగ్గురు కలిసి ఏ విధంగా పాలిస్తారు అనేది జనాలకి ఈ పాటికి అర్థమైంది. 2024 కాదు, 2029 కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పి ధీమాగానే ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం, అరాచకం కానీ రౌడీజం కానీ ఏది కూడా వదలకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి, ఎవరైతే ఇబ్బంది పెట్టి, ఎవరైతే జనాభాని బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఎన్ని హింసలు చేయాలో అన్ని హింసలు చేసిన ఆ ప్రభుత్వంలో ఈ రోజు భయపడి బెంగళూరు లేదా హైదరాబాద్ లేదా బొంబాయి అని చెప్పి కానుకున్న పరిస్థితి ఉంది. మీరు ఒకటే అడుగుతున్నాం, 100 రోజుల్లో మేము చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా చేసిందో మీరేం చేశారు? 100 రోజుల్లో మీరు ముందు తీసుకుని వచ్చారా, లేదా 4.5 సంవత్సరాల్లో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చున్నారా, లేదా జనాలు కావాల్సింది మీరు ఇచ్చారా? ఒకటే ఇచ్చారు నాకు తెలిసి, అమ్మ ఒడి ఒకటి, మహిళా డోకా ఒకటి, మీ కులం పరిస్థితి తీసుకుని వచ్చి రెడ్డి కులం అని చెప్పి, ఈ 3 తప్ప జనాలకి మీరు ఏం చేశారని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. దీన్ని ఆసరా తీసుకొని 2024 మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ జనాలు ఇప్పుడు ఏమంత అమాయకులు లేరు, జనాలు చూస్తున్నారు. ఖచ్చితంగా దాని తీర్పు ఇచ్చారు. అందుకే మీకు 11కి అంకితం చేశారు. ఆ 11 అంకె అక్కడ 1 తీసేసి లాస్ట్కి 1 మిగులుతారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏడైతే పోటీ చేస్తాడో ఆడ గెలుస్తాడో లేదంటే ఓడిపోతాడో అది కూడా డౌటే. ఎందుకంటే ఇప్పటికైనా తెలుసుకోండి, జనాలకి ఇబ్బంది పెడితే జనాలే మీకు మంచి శుభవార్త చెప్తారని మరోసారి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కూటమి ఖచ్చితంగా చెప్తున్నాం, మా కూటమి ఖచ్చితంగా అభివృద్ధిలో చెందడంలో నంబర్ 1 స్థానం తీసుకుని వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా